గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పినట్టు నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తా అని అంటాడు కదా. అది సినిమాలనే కాదు, రియల్ లైఫ్ లో కూడా చేసి చూపెట్టిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొన్న వాళ్ళ బిడ్డ తప్పిపోయిందని ప్లకార్డులు పట్టుకొని బతిలాడిరు కదా. 2 రోజులల్లా ఆ బిడ్డను దోలాడి ట్రెండ్ సెట్ చేసిండు. అది మీరు కూడా చూసేయండ్రి. ఏమంటే జనాలందరి నడుమ మీ బాధ్యత నాది అని మాటిచ్చుకుంటా డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలు తీసుకుండో దానికి తగ్గట్టుగానే బరాబర్ పనులు చేసి మాట నిలబెట్టుకుండు పవన్ కళ్యాణ్. ఈ నెల 8 తారీఖు నుంచి 14 ఏండ్ల మా బిడ్డే కానొస్తలేదని పోలీసులకు చెప్పినా కూడా పట్టించుకున్న పాపాన పోలేరు అని మొన్న పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ వస్తుందని తెలిసి ఆడ ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసిర్రు కాకినాడ జిల్లా కరపలుండే ఓ మార్వడి కుటుంబము. అయితే ఆ ముచ్చట పవన్ దృష్టికి వచ్చుడే ఆలస్యము. 48 గంటలల్లనే బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిరు పోలీసులు. రాత్రి పగలని తేడా లేకుండా అంతటా జల్లెడ పట్టి ఆ బుజ్జిని దోలాడి ఇంటోళ్ళకి అప్పచెప్పిరట. ఈ వార్త ఇప్పుడు అంతటా పాకేసరికి ముచ్చట తెలిసిన వాళ్ళంతా పవన్ ను పొగడ్తలతోని ముంచి ఆకాశానికి ఎత్తితుర్రు. సినిమాలనే కాదు నిజ జీవితంలో కూడా ఆడపిల్లలకు అండగుంటాడురా మా పవను అనుకుంటా ఇక జన సైనికులు అయితే చేతులు నయంగా షేర్లు చేస్తారు ఈ వార్తని. ఇప్పుడు ఇంకా ప్రతిపక్షం అయితే ఈ వార్త మీద ఎసొంటి ఎంట్రీ ఇయ్యలేదు ఇప్పటికైతే. మరి ముందు ఏమన్నా మాట్లాడతారో ఏమో ఇక తెలియదు. ఈ లోకంలో దొంగలకు వచ్చిన ఉపాయాలు ఇక్మత్లు ఇంకెవ్వలకు రావనిపిస్తున్నది. అంతులేని తెలివి ఉంటది వాళ్ళకి. ఓ కాడ మునిగితే ఎక్కడ తేలుతామో వాళ్ళకి తెలిసినంత పోలీసులకు కూడా తెలియదు కావచ్చు. ఇక గిడ చూడుండ్రి, దొంగను ధైర్యం చూస్తే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ధూమ్ 2, 3 ఫోన్ కూడా పని చేయ కావచ్చు అనిపిస్తుంది. చూడుండ్రి వాని ఇకమత్ ఎట్లున్నదో. కాళ్ళు చెప్పులు లేవు. ఆ షాప్ పక్కకే ఉన్న మెట్ల దారి కాడ సుత్తె శానంతోని మనిషి పట్టేంత పెద్ద పొక్క వేసిండు. ఆ ముఖం ఏర్పడకుండా ముసుగు నిండుగా కప్పుకున్నాడు. లోపలికి పోయి సప్పుడు రాకుండా మెల్లగా పిల్లి నడిచినట్టు నడిచిండు. కాళ్ళకు చెప్పులు వేసుకుంటే సౌండ్ వస్తుంది అనుకున్నట్టున్నాడో ఏమో, అవి లేకుండా మడమెల మీద నడిచిండు. ఏరి కోరి సెల్ ఫోన్ల దుఃఖంలో దూరిండంటే వీనికి ఏ పాటో ఫోన్ల మీద సోకు బాగానే ఉన్నట్టున్నది. ఇంకేం చూస్తున్నావు, ఎక్కువ సెల్ ఫోన్లు పెట్టిన అద్దాల అల్మారా కాడికి పో. అమ్మయ్యా ఎక్కినవా, ఇంకేం చూస్తున్నావు? ఏ ఫోన్ నీకు ఇష్టమో, ఏ ఫోన్ మీద ఎక్కువ కాయిస్ ఉన్నదో వాటిని అన్ని చదువుకొని జోలు వేసేసుకో. ఐఫోన్లు, ఓపోలు, మోటరోలాలు, సామ్సంగ్ ఎడ్జులు ఏరి కోరి తీసుకో. అయిపోయిందా షాపింగ్? చిన్నగా బయటవాడు. చూసిండ్రా దొంగోడు చేసిన బిల్లు లేని షాపింగ్ ఎట్లున్నదో. 1 కాదు 2 కాదు 5 లక్షలు విలువ చేసే సెల్ ఫోన్లు ఎత్తుకొని పోయిండట. ఎక్కడనో పట్నం మూలకు ఒంటరి ఉన్న షాప్లో కూడా కాదు దొంగతనం చేసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బిగ్ సి షోరూమ్లా. మంది ఎవ్వరు లేని కాడ కూడా కాదు. పొద్దున్న లేస్తే పొట్టు జనం తిరిగే మెయిన్ రోడ్డు పక్కకే ఇంతటి ఘనకార్యం చేసిండు. అగ చూడుండ్రి ఎట్లా గోడకు పొక్క చేసిండో. పక్కకే మెట్రో రైలు పరుగులు తీసే ట్రాక్ కూడా అనిపిస్తున్నది. ఎంత రాత్రి వచ్చిండో, ఎప్పటి నుంచి ఈ షోరూంలో దొంగతనం చేయాలని ఉపాయం వేస్తున్నాడు గాని ఎవ్వలకు అనుమానం రాకుండా 5 లక్షల సొమ్ము అందుకొని పోయిండు. పోలీసులు వాని తెలివిని అక్కడ దొరికిన సామాన్లను పరీక్ష పట్టి చూస్తున్నారట. దొంగోనికి అంతగానం తెలివి ఉంటే పోలీసులకు తక్కువ ఉంటుందా? దొంగోడు ఎట్లా ఆలోచన చేస్తాడు, ఎత్తుకపోయిన సొమ్ము ఎవరికి ఇస్తాడు అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాని అంత తెలివి కల్లా దొంగను దొరకబట్టే దారెత్తుకుతున్నారట. ఇప్పుడు తప్పించుకున్నాడు కావచ్చు గాని ఎన్నడో ఓనాడు మళ్ళా ముచ్చట్లల్లా వార్తలల్లా వాని గురించి వార్త చదవాల్సి వస్తారనేది తెలియదు కావచ్చానికి. పోలీసులు వాని తొందరగా దొరకబట్టి సెల్ ఫోన్ సోకు లేకుండా చేయుండ్రి, లేకుంటే షాపులను పొతం పెడతాడని అంటుర్రు. ఇది చూసిన జనాలు ఇప్పుడు ఇట్లా తయారైతురు ఏం వా జనాలంతా.